గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ హైదరాబాద్ కల్తీ కల్లు వ్యవహారంపై తీవ్ర విషాదం అలుముకుంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదర్ నగర్ కు చెందిన పుట్టి గంగామణి అనే మహిళ మరణించడంతో మృతుల సంఖ్య 11కు చేరింది. హైదరాబాద్ కల్తీ కల్లు వ్యవహారంపై తీవ్ర విషాదం అలుముకుంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదర్ నగర్ కు చెందిన పుట్టి గంగామణి అనే మహిళ మరణించడంతో మృతుల సంఖ్య 11కి చేరింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, మృతుల సంఖ్య అయితే కల్తీ కల్లు విషయంలో పెరుగుతూనే ఉంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కల్తీ కల్లు ఘటనలో ఏదైతే కల్తీ కల్లు ఘటన ఉందో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మృతుల సంఖ్య క్రమంగా రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి ఉంది. తాజాగా మహిళ మృతి చెందడంతో మృతుల సంఖ్య 11కి చేరింది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి మొత్తం 37 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా లిమ్స్ ఆసుపత్రి, అదేవిధంగా గాంధీ ఆసుపత్రితో పాటు మరొక 2 ఆసుపత్రుల్లో బాధితులంతా చికిత్స పొందుతారు. ఈ కల్తీ కల్లు ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు కూకట్పల్లి ప్రాంతంలో దాదాపు 5 కల్తీ కల్లు షెడ్లను గుర్తించి వాటిని తీసేయడం జరిగింది. దాదాపు 7 కేసు నమోదు చేసి దానికి సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఏదైతే కల్తీ కల్లుకి సంబంధించి దాంట్లో వాడిన పదార్థాలు ఏవైతే వాటి వల్ల వీళ్ళంతా కూడా అనారోగ్యానికి గురై తీవ్ర వాంతులు విరేచనాలకు గురై వీళ్ళంతా కూడా ఆసుపత్రి పాలైన పరిస్థితి. క్రమంగా మృతులు అంటే ఫస్ట్ లో దాదాపు 2 చనిపోయారు, ఆ తర్వాత 3 అలా ఒక రోజుకి మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు తాజాగా మరొకరు చనిపోవడంతో 11 చేరిందని చెప్పుకోవచ్చు. మరొక 2 పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపట్టి కల్తీ కల్లు ఘటన అంటే రాష్ట్ర రాజధానిలో ఈ ఘటన జరగడం కొంత కలకలం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కొంత ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే 5 అయితే అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బాధితులకు మెరుగైన వైద్య అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వైద్యారోగ్య దాదాపు 3 సార్లు లిమ్స్ ఆసుపత్రి సందర్శించి అక్కడ వైద్యులతో కూడా మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కోరడం జరిగింది. మిగతా బాధితులు కూడా వాళ్ళు పూర్తిగా కోలుకొని ఆరోగ్యం తిరిగిపడే వరకు వారికి అవసరమైన వైద్య అందించాలని చెప్పేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా అంటే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా కొంతమంది బాధితులు ఉన్నారు. వాళ్ళు కూడా ఆరోగ్యం క్షీణించిందని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మరొక 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా ఎవరెవరైతే బాధితులు క్రిటికల్ గా ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గాంధీలో కొంతమంది, అదేవిధంగా లిమ్స్ లో దాదాపు 30 మంది పైగా చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వీరిలో 5 మాత్రం డిశ్చార్జ్ చేశారు. మిగతా వారి పరిస్థితి ఒక 2 పరిస్థితి క్రిటికల్ గా ఉన్న నేపథ్యంలో వాళ్ళని కొంత అబ్జర్వేషన్ ఉంచినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.